నుంచి పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమము మా అంగన్వాడీ స్కూళ్ళల్లో చేసి తల్లిపాలు అనేది కంపల్సరీ తల్లిపాలు మాత్రమే 6 నెలల వరకు తాగించాలి. వచ్చి ప్రత్యేకంగా ప్యాకెట్ కోసం వచ్చి తీసుకొని పోయేవాళ్ళు కోసం అందులో అన్నీ కలిసి ఉన్నాయి పోషకాహార పదార్థాలు. కాదు అది ఎంతో తెలుసా? కేజీ ప్యాకెట్ అది 2 కిలోల 500 కేజీ ప్యాకెట్ 2000 చిల్లర ఉన్నది. ఎక్కడా దొరకదు. మీరు ఏ మార్కెట్లలో కూడా అది దొరకదు. మీకు తెలుసా తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు దాని గురించి తెలుసుకొని పెట్టాలి అనేది టీచర్స్ చెప్తారు. అది 2 టైమ్స్ తినిపించాలి. ఉదయం 7 గంటలకు, ఈవినింగ్ 4 నుంచి 5 మధ్యలో 2 టైమ్స్. మీకు 100 గ్రామ్స్ గిన్నెలో సగం తినాలా. అట్లా 2 టైమ్స్. ఒక పూట స్నాక్స్ వరకు వీలైతే 2 ఇయర్స్ వరకు మీ తల్లి పాలిస్తే చాలా మంచిది. కానీ పిల్లలు మన దేశ పురోగతికి చాలా అభివృద్ధి పడుతుంది. రాబోయే భావి భారత పౌరులాగా మన చేతుల్లోనే మన పిల్లలను దిద్దే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కతోనే కాదు ఈ తల్లిపాలు ఇవ్వడం, మీతో పాటు మీ భర్తకు ఉండాలి. హెల్ప్ తల్లిదండ్రులకు, నాతోటి క్యాషియర్కు, చైర్మన్కు, ఉప సర్పంచ్ పెట్టింది. కాబట్టి నేటి రోజు మన గ్రామంలో ఈ సెక్టర్ వైస్లో ఏర్పాటు చేసారు. మీ అందరికీ తెలుసు తల్లిపాలు అందరికీ పిల్లలకు మొట్టమొదటి దాన్ని ఏం చేస్తాం, మన అమ్మేస్తాం. అదే రూపాయి బియ్యం రీసైక్లింగ్ చేసుకుంటాం. సెల్లాక్ పైసలు పెట్టి వస్తుంది, ఫ్రీగా దీనికి వాల్యూ ఉండదు, మంచిగా ఉంటుంది. ఎవరికైనా సహాయం చేసినాం అనుకో వాడికి థ్యాంక్స్ కూడా చెప్తాం. పైసలు పెట్టి థ్యాంక్స్ చేసినాం అనుకోండి బతింగాడి మన థ్యాంక్స్ చెప్తాం. ఇలాంటివి జర మార్చుకోవాలి. ప్రభుత్వం మనం మారాలని మస్తు పథకాలు పెడుతుంది. అవన్నీ మనం తినే ఆహారం తింటాడు కదా అని చెప్పేసి తల్లిపాలు తక్కువ చేసి వేరే ఆహార పదార్థాలు తినిపిస్తున్నారు. అనారోగ్యం పాల్గొంటున్నారు. అంటే ఎత్తుకు తగిన బరువు, వయసుకు తగిన బరువు. ముందుగా ఇప్పటి వరకు ఈ బాలామృతం గురించి చెప్పారు మేడం. మన ఇళ్ళల్లో ఏంటంటే ఈ బాలామృతం తీసుకోవటం చక్కగా బర్రెకు వస్తాం. నవ్వద్దమ్మా, మీరు ఇది పక్కన పెట్టి సెర్లాక్స్ అనేది తీసుకొని 1 మంత్కో సెర్లాక్స్ తీసుకొచ్చి బాబు పెడతారు 6 మంత్స్ దాటిన తర్వాత. ఆ సెర్లాక్స్లో ప్రోటీన్ తక్కువ ఉంటుంది, దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఇది ఎందుకు మీటింగ్లు పెట్టి మీకు తెలియజేస్తున్నారంటే మనం ఇచ్చిన బాలామృతం సరిగా వాడడం, వాళ్ళు ఇచ్చిన పప్పులు వాడడం, వాళ్ళు చెప్పిన టైంకో అంగన్వాడీలో ఫుడ్ తినాం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. ఎందుకు చెప్తున్నారంటే గవర్నమెంట్ ఇన్ని సదుపాయాలు మీకు కల్పిస్తుంది. దీన్ని వాడుకోవాలా, వాళ్ళు చెప్పినట్టే ఉండాలా, వాళ్ళు చెప్పినట్టు నడిస్తే మీ పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరగడానికే గవర్నమెంట్ ఇన్ని విధాలుగా సౌకర్యాలు అరేంజ్ చేస్తున్నప్పుడు మనం దాన్ని వాడాలి. అక్కడ పెట్టి మీకోసం చూపించడానికి ఏం వాడాలా, ఎట్లా తినాలనేది. దయచేసి మీరు గవర్నమెంట్ ఇచ్చినటువంటి బాలామృతమే కానీ పప్పులే కానీ ఖచ్చితంగా అవే మన పిల్లలకు పెట్టండి. ఆరోగ్యంగా ఉంటారు, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే మేడం ఇందాకలా చెప్పినారు, ఏం చెప్పినారు, పాప కానీ బాబు కానీ పుట్టగానే తల్లిపాలు ఇవ్వడం శ్రేష్టం. అది తప్పకుండా అవసరం. దాన్ని మీరు పక్కన పెట్టి మీకేదో నొప్పులుండో ఏదన్నా ఉండో అప్పుడున్న సిచ్యువేషన్లో పాలు పట్టకపోతే ఆ 3 రోజులు తర్వాత మీ పిల్లలకు బాడీలో కంప్లీట్గా ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతుంది. అది తగ్గదు అనుకుంటే తల్లి కదా, మీరు బాధ అనుభవించైనా సరే ఆ టైంలో మన పుట్టిన పాపకే కానీ బాబుకే కానీ ఖచ్చితంగా మొదటి మొర్రి పాలు అంటారు కదా, అవి ఇవ్వాలి. ఇంకోటి మేడం ఇందాకలే చెప్పారు, మీ బాబుకు పాలు ఇచ్చేటప్పుడు కానీ ఫోన్లు చూడడం, వంట చేయడం, ఎక్కడో మూల కూర్చొని ఇవ్వడం మీకు ఉండొచ్చు. మన సిచ్యువేషన్ బట్టి మీకు ఇబ్బందులు ఉంటాయి. దాన్ని చూసుకుంటూ బాబుకు పాలు ఇచ్చుకుంటూ ఎలా తీసుకురచ్చు. కాకపోతే మీ బాబుకు రోజుకి 8 సార్లు పాలు ఇవ్వమని చెప్తున్నారు. అక్కడ 8 కాదు 10 సార్లు ఇవ్వండి. మీ పాప అయినా మీ బాబు అయినా మీకే దగ్గర అవుతాడు కదా, దగ్గరికి తీసుకొని మంచిగా పాలు ఇవ్వండి. ఇంకా ఇక్కడికి మీటింగ్ రాని తల్లులు ఎవరైనా ఉంటే మీరు కూడా వాళ్ళకి చెప్పండి. ఇంకా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి. తప్పకుండా ఇది ఏదైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో వాటన్నింటినీ తినమని చెప్పండి. ఖచ్చితంగా మీరు మధ్యాహ్నం పూట అంగన్వాడికి వెళ్ళాలా, మీ క్వాంటిటీ ఎంత అవుతుందో అంత ఫుడ్ తినాలి. ఇంటికి పంపిస్తే మీరు తింటలేరన్న కాన్సెప్ట్ తోటి గవర్నమెంట్ ఏం చేసింది, మిమ్మల్ని అక్కడికే రావాలా, అక్కడనే తినాలా తల్లులు. ఇక్కడ స్పెషల్గా తల్లుల కోసం శ్రీమంతాలు చేయడం, పిల్లలకు అన్నప్రాసన చేయడం. ఎందుకు అనంటే చాలా మంది ఇవన్నీ మర్చిపోతున్నారు, ఫోన్లలో వాడి ఇవన్నీ మర్చిపోతున్నారు. కాబట్టి
దయచేసి అటువంటి అన్నింటికి దూరం ఫోన్లు పక్కన పెట్టి ఫస్ట్ మీ ఫీడింగ్ ఎట్లుంది, 1 మంత్కి ఒకసారి ఎట్లా చెకప్ చేయించుకుంటున్నారు, ఎటువంటి మెడిసిన్ వాడుతున్నారు, మీకు ఆల్రెడీ ఇక్కడ గతంలో లేకపోయిండొచ్చు గవర్నమెంట్ అవైలబుల్, ఇప్పుడు ఖచ్చితమైన అవైలబిలిటీ గవర్నమెంట్ కల్పిస్తుంది. మీరు దీనికోసం సిజరీన్ కోసం మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళదు. ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నామమ్మా, ఇక్కడ మన దగ్గర ఏఎన్ఎంలు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. మీ ప్రెగ్నెంట్కు ఖచ్చితంగా వాళ్ళు దగ్గర ఉండి సిజరీన్ చేపిస్తారు, అది గవర్నమెంట్లో. అప్పుడు కూడా మంచి అవకాశమే, మనకే డబ్బులు మిగులుతాయి. అక్కడ కొంచెం ఫెసిలిటీ ఏదైనా ఇబ్బంది ఉంటే మనం అడ్జస్ట్ కావాలి. అడ్జస్ట్ అయినప్పుడే కదా మన దగ్గర కొంచెం మన ఆర్థిక స్తోమత అనేది పెరిగేది. ఖచ్చితంగా మీరు ప్రైవేట్ హాస్పిటల్ కూడా మాత్రం బంద్ చేయాలి. నేను సర్పంచ్ కావడానికి ముందు నేను ఒక హామీ ఇచ్చిన, గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే నా ఆడపిల్ల ఊడితే నా జీతం అంతా వాళ్ళకి ఇస్తామని చెప్పినాం. ప్రతి నెల ఎంతమంది ఊడితే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పినాం. ఇప్పుడు డిచ్పల్లిలో 2 ఉన్నారు గవర్నమెంట్లో సిజేరియన్ చేసుకున్న వాళ్ళు. 3 మంత్స్ తర్వాత ఆధార్ కార్డు వస్తుంది, తీసి వాళ్ళకి అకౌంట్ తీసి అప్లై చేస్తారు. ఇవన్నీ ఎందుకు స్కీమ్స్ పెట్టడము అని అంటే మీకు తెలియాలి. మనం గవర్నమెంట్ని పెన్షన్ డబ్బుల కోసము రేషన్కు తప్ప వాడుకుంటున్నాం తప్ప గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ వాడట్లేదు. ఇచ్చిన బాలామృతం తీసుకుపోతారు, బరేకి వస్తారు. దయచేసి అది చాలా ప్రోటీన్, ఇటువంటి ఏమి చేయొద్దు. గవర్నమెంట్ ఇచ్చినవి తప్పకుండా తినండి. చెప్పాలని కాదు, ఈ మీటింగ్లన్నీ దానికోసమే, మీకు తెలియజేసేది కూడా అందుకోసమే. థ్యాంక్ యూ అమ్మా, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తీసుకపోయి విజ్ఞాన్ల సాయి బ్లెస్సింగ్ విక్టరీ దీనిలో జాయిన్ చేశారు. దేనికోసం జాయిన్ చేశారు? ఎల్కేజీ కదా. ఎల్కేజీలో పిల్లలు ఏమి నేర్చుకుంటారు? ABCDలు 1 2 3లు అంతే కదా, 2 ఐటమ్ నేర్చుకుంటారు. మీరు చేసిన ప్రైమరీ స్కూల్ డిచ్పల్లి ప్రైమరీ స్కూల్ కాదని ప్రైవేట్ స్కూల్కి పంపారు కదా. మన దగ్గర డిఎడ్ చేసినటువంటి అమ్మాయి టీచర్గా ఉంది. డిఎడ్ చేసిన తర్వాత కూడా ఈ పిల్లల కోసం ఒక సబ్జెక్ట్ ఉంటుందంట, ఆ సబ్జెక్ట్ చేసిన అమ్మాయిని టీచర్గా పెట్టారు. మేము దీనికోసం చాలా ప్రయత్నం చేస్తే 14 మంది జాయిన్ అయ్యి ఇలా సంవత్సరం ఇక్కడ కూర్చున్న పెడతా. మీరు ఎవరైతే ప్రైమరీ స్కూల్ కాదని సాయి బ్లెస్సింగ్ కానీ విజ్ఞాన్ కానీ వేసిరో వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తారు. ఈ పిల్లలు ఎంత పర్ఫెక్ట్ ఉంటారు, వాళ్ళు ఎట్లుంటారు అనేది చూడండి. ఈ 14 మంది పిల్లల కోసం ఒక ఆయా, ఒక టీచర్, 2 ఉన్నారు. దయచేసి ఇప్పుడు మీ పిల్లలు చిన్నగా ఉన్నారు, మీరు ఈ వ్యవస్థను మార్చండి. పోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. మీ చేయాలి ఇప్పుడు చిన్న పిల్లలు అందరికీ ఉన్నారు. మీకు 3.5 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ ప్రైవేట్ స్కూల్ వెతుక్కోవద్దు, నా ఆలోచన మాది. ఎందుకంటే మీకు పిల్లల కోసం ఎన్ని ఐటమ్స్ వచ్చినాయి పిల్లలకు ఆడించడానికి. మీ భర్తలు దీక్ష నగరంలో ఉంటే రోజువారీగా అప్డేట్ చేసుకున్నాను నేను. అంటే మన ప్రైమరీ స్కూల్లో ఎటువంటి విద్యను అందిస్తున్నారు, పిల్లలతోటి ఎట్లా మమేకం అవుతున్నారు, ఎటువంటి స్పోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎట్లా మూవ్ అవుతున్నారు టీచర్ కానీ అంగన్వాడీ అక్కడ ఆయమ్మ కానీ. ఒక్కసారి దయచేసి మీరు మీ భర్తలకు చెప్పి పెట్టండి. నెక్స్ట్ వచ్చే మీ పిల్లలు మాత్రం ప్రైవేట్ పోవద్దు. పోగు అన్నాను ఒక మాట ఇవ్వండి. మీ పిల్లల కోసం నేను అడుగుతాను, ఇది మీకోసమే. మీరు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే 20,000 కడతారమ్మా, రూపాయి ఇవ్వకండి. మీ పిల్లలు నేర్చుకునేది 1 2 3లు ABCలే కదా, వాళ్ళకంటే అందంగా తీర్చిదిద్దిస్తారు మీకు. తర్వాత ప్రైమరీ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ క్లాస్ వేరే దగ్గర వేసుకోండి కదా. ఇక్కడ మంచిగా లేకపోతే కదా వ్యవస్థ, ఇక్కడ మంచి ఉంది అంటే గవర్నమెంట్ వాడరు. గవర్నమెంట్ పెన్షన్ అవసరం, గవర్నమెంట్ రేషన్ అవసరం, గవర్నమెంట్లు ఇచ్చే గుడ్డు అవసరం. ఆ గుడ్డు కూడా తెచ్చుకోవడానికి మీకు ఇబ్బంది, తల్లులకు రోజు పోయి తినడానికి. నెలకు ఒకసారి పోతారు, సెట్ తీసుకొని వస్తారు, 2 రోజుల ఇట్లా కథ. మరి మీరేం తిన్నట్టమ్మా ఒక్కసారి అర్థం చేసుకోండి. మీకోసం చెప్తున్నా, మీ గుడ్డు కూడా రోజు ఒకటి తినాలని ఎందుకు పెట్టింది? తల్లుల ఇమ్యూనిటీ పవర్ పెరగాలని, పుట్ట బిడ్డ శ్రేష్టంగా ఉండాలా, బలంగా ఉండాలా, దృఢంగా ఉండాలని గవర్నమెంట్ స్కీమ్ పెడితే చేయకండి అట్లా. మీరు ఏదైతే ఫుడ్ ఇస్తున్నారో ఆ ఫుడ్ ఫీడ్బ్యాక్ మంచిగా తీసుకోండి. తల్లులు దయచేసి చెప్తున్నా, ఈ వ్యవస్థను కాపాడితే మనకే చాలా మంచిది, డబ్బులు ఆదా అవుతాయి. ఈరోజు మనం తల్లిపాల వారోత్సవాల గురించి జరుపుకోవడం కోసం వచ్చినాం. పూర్వకాలంలో అయితే ఇలాంటి వారోత్సవాలు జరుపుకోలేము, ఎందుకంటే వాళ్ళు ప్రతి తల్లి అప్పటి వాళ్ళు 5 సంవత్సరాల వరకు అందరూ తల్లులు ఇచ్చారు, అది కామన్గా జరిగిపోయింది. ఇప్పుడు ప్రస్తుత జనరేషన్కి వచ్చేసరికి ప్రతి వ్యక్తి జాబ్ అని లేదా తెలియక ఏ తల్లి ఇవ్వడం లేదు పాలు. ఇవ్వడం వల్ల ఏదైనా అవుతుందేమో, కొందరికి తెలియకపోవడం వల్ల అలా కూడా ఇవ్వడం తగ్గించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన టీచర్
ప్రొసీజర్స్ వాళ్ళు చెప్పి డాక్టర్స్ ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, పాలు పట్టి ఇవ్వడం గురించి అన్నీ అలాంటివి అన్నీ మనము తీసుకుంటూ ప్రస్తుతం ఇప్పుడు చేయాలి, సాగించాలి పిల్లలకి. అంతేకాకుండా ముందుగా డెలివరీ అయిన తర్వాత వచ్చే పాలని మురుగు పాలు అంటారని ఇందాక డాక్టర్ గారు చెప్పారు. ఆ పాలని తాగించడం వల్ల పిల్లల శిశువుకి వ్యాధి నిరోధక శక్తి పెరిగి వారికి ఒక 1 year వరకు ఒక ఇమ్యూనిటీ పవర్ అనేది వారి బాడీలో ఉండడం జరుగుతుంది. మరియు 6 నెలల వరకు ఎలాంటి వాటరు, ఎండాకాలం వస్తే పిల్లలు తడి ఆరిపోతుంది నాలుగు, కానీ ఏమంటారు పాతకాలం వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళు నీళ్ళు తాగించు అని అంటారు, కానీ నీళ్ళు తాగించకూడదు. ఎంత కష్టమైనా కానీ తల్లి తన పాలనే తాగిస్తూ ఉండాలి శిశువుకి, అంతే తప్ప వాటర్ తాగించేవాడు. మళ్ళీ 7 months నిండిన తర్వాత కూడా వాటర్ని కాచి చల్లార్చి ఆ వాటర్ని తాగించడం మంచిది పిల్లలకి. ఎందుకంటే వెంటనే వాళ్ళకి అందులో ఉండే బ్యాక్టీరియా వాళ్ళ బాడీలో చేరి ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మన ఇప్పటి కాలంలో ఎలా అంటే వేరే దేశస్తులు కొత్తగా ఒకటి వచ్చింది, ఏంటి పాల బ్యాంకు కేంద్రాలు. అంటే కొందరిలో పాలు ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు వేస్ట్గా వెళ్ళకుండా ఆ పాలన్నీ స్టోర్ చేసి ఒక బ్యాంకు ఉంటున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మన హైదరాబాద్లో కూడా ఉంటుంది, అక్కడ స్టోర్ చేస్తున్నారు. వారికి ఎవరికైనా అవకాశం ఉంటే, అంటే కొందరు తల్లులు డెలివరీ అవుతారు, పిల్లల్ని కంటారు, కానీ వారికి ఆరోగ్యపరమైన సమస్యలు ఎన్నో వస్తాయి. దాని ద్వారా వాళ్ళు తన పిల్లకి శిశువుకి ఏంటి పాలు ఇవ్వడం వీలు కాకపోవచ్చు. అలాంటప్పుడు అలాంటి బ్యాంకులకు వెళ్ళి ఆ పాలను కూడా తీసుకొచ్చి తాగించడానికి కూడా అవకాశం ఉంది. ఆ ద్వారా కూడా పిల్లలు అనేది ఎదుగుతారు. ఇంతటి అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు మరియు పెద్దలందరికీ వేదికను అలంకరించిన గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా వార్డ్ మెంబర్స్ గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, మన అంగన్వాడీ టీచర్స్కి, ఇక్కడికి విచ్చేసిన వైద్య ఆరోగ్య సిబ్బంది, అదేవిధంగా గర్భవతులు, బాలింతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ నా శుభాభివందనం. ఇక్కడ మనం ప్రతి సంవత్సరం ఎలాగైతే తల్లిపాల వారోత్సవాలు చేసుకుంటున్నామో ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మనము ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఈ సంవత్సరము స్థిరమైన అంటే నాణ్యమైన జీవితాన్ని ప్రారంభించడానికి తల్లిపాలు మరియు ఫలితాలనిచ్చే చర్యలను బలోపేతం చేసే అనే నినాదంతో మనం ఈ సంవత్సరం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించుకుంటున్నాము. ఇందులో ముఖ్య ఉద్దేశము గంటలోపు మురుపాలు పట్టించడము, పిల్లలు ఎవరైతే డెలివరీ అయిన వెంటనే చంటి బిడ్డకు గంటలోపు కొలెస్ట్రాల్ ఫీడింగ్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా 6 నెలల వరకు ఖచ్చితంగా తల్లి పాలు మాత్రమే పట్టించాలి. ఎలాంటి తేనె కానీ, చక్కెర పానీయాలు కానీ, నీళ్లు కానీ, ఇంకా పశువుల పాలు కానీ ఎలాంటివి పట్టించకూడదు. అదేవిధంగా 2 సంవత్సరాల వరకు తల్లి పాలతో పాటు 6 నెలల తర్వాత తల్లి పాలతో పాటు ఆరోగ్యమైన పౌష్టికమైన ఆహారాన్ని చంటి పిల్లలకి ఇచ్చినప్పుడు మనం ఆరోగ్యవంతమైన గట్టి పునాది వేయగల చంటి బిడ్డలను మనం ప్రపంచానికి అందజేయగలము. ఈ బాధ్యత అనేది మన అందరి మీద ఉంది. ఒక అంగన్వాడీ టీచర్కే కాదు, అదే విధంగా ఎవరైతే డెలివరీ అయ్యారో గర్భవతి కానీ, బాలింతలు కానీ, వాళ్ళ ఒక్కళ్ళే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులకి, అదే విధంగా సమాజంలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి బాధ్యత ఏంటంటే తల్లికి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలి. వాళ్ళు తల్లి పాలను ఖచ్చితంగా చంటి బిడ్డకు అందించేలా మనం వాళ్ళకి ప్రోత్సాహం కలిగించాలి. ఇది మనము సమాజంలో నివసిస్తున్న ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. ఇలాంటి కౌన్సిలింగ్స్ మన ప్రపంచంలో మంచిగా వ్యాపించినప్పుడే వాళ్ళు మనకి ఒక స్థిరమైన నాణ్యమైన ఒక జనరేషన్ ని మనము సమాజానికి అందించగలము. దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎలా అంటే తల్లిపాలు బిడ్డకు పట్టించినప్పుడు తల్లికి బిడ్డకు ఇద్దరికి సురక్షితము. తల్లికి కొన్ని వ్యాధుల నుంచి వ్యాధుల బారిన పడకుండా అది కాపాడుతుంది. అదే విధంగా బిడ్డకు సహజమైన టీకా అందించడానికి రోగ నిరోధక శక్తిని అందించడానికి ఖచ్చితంగా ఇది తోడ్పడుతుంది.
ప్రతిసారి మనము తల్లిపాలు ఇచ్చేటప్పుడు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలి. అదేవిధంగా బిడ్డ ఏడ్చినప్పుడల్లా ఎన్నిసార్లు ఏడ్చితే అన్నిసార్లు మనము బిడ్డకి పాలు అనేది ఇవ్వాలి. రోజుకి 8 నుంచి 12 సార్లు తల్లి బిడ్డకు పాలు అనేది అందించాలి. ఇలా తల్లి బిడ్డకు పాలు అందించినప్పుడు తల్లికి ఎలాంటి గర్భాశయం కానీ రొమ్ము క్యాన్సర్, అదేవిధంగా ఒవేరియన్ క్యాన్సర్ అనేది బారిన పడకుండా మనం కాపాడవచ్చు. అదేవిధంగా బిడ్డకేమో నేచురల్ టీకా వ్యాక్సిన్ లాగా ఒక పని చేస్తుంది. బిడ్డకి ఇమ్యూనిటీ అనేది పెంపొందిస్తుంది. ఆ ఇమ్యూనిటీ వల్ల ఆ పిల్లలకి వచ్చే న్యూమోనియా కానీ ఇంకా విరేచనాలు కానీ రాకుండా ఉంటాయి. కాబట్టి మనము తల్లిపాలు బిడ్డకి ఖచ్చితంగా అందించేలా మనం ప్రోత్సాహం కలిగించాలి. ఇలా చేయడం వల్ల మనము తక్కువ బరువు ఉన్న పిల్లల్ని మనము ముందుగానే పసిగట్టి వాళ్ళకి పౌష్టికమైన ఆహారాన్ని అందించడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా పుట్టిన వెంటనే గంటలోపు బొట్టు కట్ చేయక ముందు తల్లికి బిడ్డకి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటే బిడ్డని తల్లి రొమ్ము మీద ఖచ్చితంగా పడుకోబెట్టాలి. అప్పుడే బిడ్డ స్వతహాగా తాను పాలు తాగడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ మనము తల్లిని బిడ్డని వేరు చేసి వేరు వేరు గదులలో పడుకోబెట్టినప్పుడు తల్లికి బిడ్డకి వ్యత్యాసం అనేది వస్తుంది, దూరం అనేది పెరిగిపోతుంది. అలా చేయకుండా ఎవరైతే డెలివరీ అయి ఉంటారో వారికి తోడుగా వెళ్ళిన వారందరూ కూడా తల్లి బిడ్డని ఒకే గదిలో పక్కనే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అయ్యే విధంగా పడుకోబెట్టాలి. దానివల్ల తల్లి బిడ్డల అనుబంధం అనేది పెరుగుతుంది. దానివల్ల బిడ్డ మానసికంగా శారీరకంగా మంచి ఎదుగుదల అనేది జరుగుతుంది. తల్లిపాలు తాగిన బిడ్డలు ఖచ్చితంగా మధుమేహ వ్యాధి డయాబెటీస్ నుంచి కానీ ఇంకా ఓవర్ వెయిట్ ఎక్కువ బరువు బారిన పడకుండా ఉంటారు. ఎందుకంటే ఎంత మోతాదులో కావాలో బిడ్డ అంత మోతాదులో తల్లిపాలు అనేది తాగుతారు. అదేవిధంగా మనం ఒకవేళ తల్లిపాలు కాకుండా జంతు పాలు ఇచ్చినప్పుడు లేదంటే డబ్బా పాలు ఇచ్చినప్పుడు బిడ్డకి వాళ్ళకి తెలియకుండానే ఎక్కువ తాగేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు ఓవర్ వెయిట్ అనేది గెయిన్ అవుతా ఉంటారు. మనం అనుకుంటాం బిడ్డ మంచి ఆరోగ్యంగా ఉన్నారు, మంచి లావుగా అవుతున్నారు అని చెప్పేసి అనుకుంటాం. అది రాంగ్ కాన్సెప్షన్ అండి. ఖచ్చితంగా మనము వాళ్ళకి గర్భాశయంలో అంటే చంటి బిడ్డలకి వాళ్ళని అరిగించుకునే శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. తల్లిపాలు చాలా పలుచగా ఉండడం వల్ల తొందరగా జీర్ణం అవుతాయి. దానివల్ల వాళ్ళు తొందరగా జీర్ణమైన వెంటనే ఇంకొకసారి తల్లి దగ్గరికి వాళ్ళు పాలు తీసుకోవడానికి అవకాశం ఉంటది. లేదు మీరు డబ్బా పాలు పట్టించినప్పుడు డబ్బా మొత్తం కూడా పాలు తాగిన తర్వాత బిడ్డ రిలాక్స్ అవుతా ఉంటారు. అలా చేయకుండా మనం ఖచ్చితంగా తల్లి పాలు మాత్రమే పట్టించాలి. ఇలాంటివి చేయడం వల్ల మనం నాణ్యమైన జీవితాన్ని పిల్లలకి అందించిన వారం అవుతామని చెప్పేసి ముగిస్తున్నాను.